అందరికీ నమస్కారం. నా పేరు కొనటిశెట్టి హరి రాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము భూముల సమస్యలు. మా దగ్గరికి వచ్చే మేము ఈ రాజకీయంలో నుండి ఎక్కువ వచ్చే సమస్యలు పోలీస్ కేసులు, భూ సమస్యలు. దీనికి భూ సమస్యలు అనే దాని గురించి ప్రజల కోసమే నేను అనేక హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ నెట్లో నుంచి ఆ సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రజల కోసం ఆ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అవగాహన చేసుకొని దాన్ని అవపోసన పట్టడం జరిగింది. ఈరోజు ఒక్కటే పాయింట్ ఎక్కువ లేకుండా చిన్నగా ప్రజలకు చేరువయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో చెప్పాలనేది మా ఆలోచన. ఈరోజు డీకేటీ పట్టా భూములు అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఈ డీకేటీ పట్టా భూములు అమ్ముకోవచ్చా అనే దానిపైన ఒక నిమిషం మాట్లాడుకుందాం. అసలు డీకేటీ పట్టా భూములు అంటే ఏందని తెలుసుకుందాం. డీకేటీ పట్టా భూములు అంటే ప్రభుత్వం ఇచ్చే భూములు, ప్రభుత్వం పేదలకు ఇచ్చే భూమి డీకేటీ భూమి అంటారు. ఒకసారి ఎందుకంటే చిన్నగా లాని అర్థం చేసుకుందాం. ఎందుకంటే మేము ఈ లా ఎందుకు నేర్పియాలనుకున్నామంటే లాయర్లు, పోలీసులు వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఒకసారి కోర్టుకు పోతే చిన్న సమస్య, భూ సమస్యనే పోయినా సరే 50,000 మనం సమస్య అని పోతే లాయర్లు, పోలీసులు పీక్క తింటారు. కాబట్టి చిన్నగా మనం అవగాహన చేసుకుని చట్టపరంగా మనం సమస్యను పరిష్కరించుకుందాం. అదే మా ఉద్దేశం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాకు మీరు ఎప్పుడైనా ఎనీ టైం నాకు వాట్సాప్లో కానీ ఫోన్ చేయొచ్చు. ప్రజలకు అండగా ఉండాలి, మేము రాజకీయాల్లో ఉండాలనే ఆలోచన. నా నెంబర్ 9700000184. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే మనం పనిచేయాలనుకున్నది కూడా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఈ విషయంలోకి వచ్చే ప్రభుత్వ భూమి అనేది అసలు పేదలకు ఎందుకు ఇవ్వాలా, ఏం పేదలకు ఇవ్వాలన్నా కానీ రాజ్యాంగంలో, చట్టంలో, ఐపీసీలోనూ రాజ్యాంగంలో అది ఖచ్చితంగా పొందుపరిచి ఉంటేనే చేయాలా. కాబట్టి రాజ్యాంగంలో పేదలకు భూమి ఇవ్వాలని రాసినారా లేదంటే రాశారు. ఆర్టికల్ 14, 21 అనే దాంట్లో పేదలకు భూములు ఇవ్వాలని చెప్పారు. ఇకపోతే భూమి ఇచ్చిన తర్వాత మనం పేదలకు భూమి, డీకేటీ భూమి ఇచ్చిన తర్వాత దానిని అమ్మొచ్చా, కొనొచ్చా, లేదా ట్రాన్స్ఫర్ చేయొచ్చా, గిఫ్ట్గా ఇవ్వచ్చా, మార్టిగేజ్ చేయొచ్చా అని గురించి తెలుసుకుందాం. అక్కడ ప్రొవిజన్ ఏముందంటే డీకేటీ ల్యాండ్ షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్, షుడ్ నాట్ బి మార్టిగేజ్, షుడ్ నాట్ బి సేల్ డీడ్ గిఫ్టెడ్. అంటే దానికి అర్థం ఏంటంటే అది ప్రొవిజను. మీకు ఇప్పుడు సింపుల్గా చెప్తాను. అది అమ్మకూడదు, కుదవ పెట్టకూడదు, అలాగే గిఫ్ట్ ఇవ్వకూడదు. మనం ఎంతున్నా సరే మనము దాన్ని సాగు చేసుకొని దాని ఫలాలు తెంచుకొని, గవర్నమెంట్ ఉద్దేశం ఏమిటంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్, అంటే పేదలను వాళ్ళని చేయి తీసుకొని పైకి తీసుకురావడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కనుక వాళ్ళ ఉద్దేశం అది. కాబట్టి దయచేసి కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే ఆ భూములు సాగు చేసుకొని మనం బాగుపడడానికి, మన తర్వాత మన బిడ్డల తరం చూసుకోవచ్చు. మనం ఎన్ని రోజులైనా అటుపోవచ్చు. ఇప్పుడు మనకు భూమి ఇచ్చారు, మన బిడ్డలు చేసుకోవచ్చు, వాళ్ళ బిడ్డలు చేసుకోవచ్చు, ఎన్ని రోజులు చేయొచ్చు. కానీ అమ్మకూడదు, కొనకూడదు. అమ్మితే కొనితే ఏమవుతుంది? ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏమంటారంటే పిఓటి యాక్ట్ అని ఒకటి వచ్చింది. 1954 ముందు ఏంది, 1954 తర్వాత ఏందని తెలుసుకుంటే 1954 ఇచ్చిన భూమిని మన డీకేటీ భూమి మనకి ఇచ్చి అది ఎవరికైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ 1954లో పిఓటి చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తెచ్చారు. దాని ప్రకారం ఏం చేశారంటే ఏదైతే 21 ఇయర్ లిస్టులో ఉంటుందో, ప్రొహిబిషన్ లిస్టులో ఉంటుందో ఆ లిస్టులో ఉన్న భూములు అమ్మకూడదు, కొనకూడదు, నిషేధిత జాబితా అంటారు దాని తెలుగులో. ఆ నిషేధిత జాబితాలో చేర్చినారు ఈ డీకేటీ ల్యాండ్స్ను. అది దాన్ని కొనకూడదు, అమ్మకూడదు. కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఇది డీకేటీ ల్యాండ్, గ్రామకంఠం కాదు. గ్రామకంఠం గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇది పూర్తిగా తెలుసుకుంది. డీకేటీ భూమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని అమ్మకూడదు, కొనకూడదు, ఎవరికే కానీ చేసుకో, ఓన్లీ అనుభవించుకోవాలి, మనం దానికి బాగుపడాలని చెప్పి ఉద్దేశము. జై హింద్, జై జనసేన.